హాయ్, అంతా ఎలా ఉన్నారు? నేను సూపర్, మీరంతా సూపర్ కదా. వెరీ నైస్. ఈరోజు సండే ఫండే బ్యూటిఫుల్ ఎపిసోడ్. అందరూ చూసి ఎంజాయ్ చేశారని ఫీల్ అవుతుంది. నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా అనిపించింది. ఇంకా ఒకళ్ళ లోపాలు ఒకళ్ళు ఇదిలో ఎత్తుకోవడం అన్నీ ఇంకా అయిపోయాయి. ఆ కార్యక్రమాలు ఫినిష్ అయిపోయింది. ఈరోజు ఇంకా ఫైనలిస్టులు అంతా ఈరోజు రివీల్ అయిపోయారు. మనం ఏదైతే ఆర్డర్ అనుకున్నామో యాజ్ ఇట్ ఈజ్ అదే ఆర్డర్ టాప్ 5 లిస్ట్లో ఉన్నారు. ఇంకా అందులో ఎవరినైతే ఒక పాయింట్ చేసి రివీల్ చేశారు ఒక్కొక్కరిని ఈరోజు, అదే ఆర్డర్. ఇంకా వేరే ఆర్డర్ ఇంకేం లేదు. ఫస్ట్ అంటే అవినాష్ని తీసి పక్కన పెడితే, అవినాష్ ఆల్రెడీ అయ్యాడు కాబట్టి తీసి పక్కన పెడితే, తన ఆర్డర్ పక్కన పెడితే, ఫస్ట్ ఫైనలిస్ట్గా విన్నర్గా నిఖిల్ని అదే నెంబర్ 1 పొజిషన్లో నిఖిల్ని ఫస్ట్ రివీల్ చేశారు కాబట్టి అదే అనుకోవాలి ఆర్డర్. నెక్స్ట్ గౌతమ్, రన్నరప్గా గౌతమ్ రివీల్ చేశారు. నెక్స్ట్ 3rd పొజిషన్లో ప్రేరణ, తర్వాత 4th పొజిషన్లో నబీలు, 5th పొజిషన్లో అవినాష్ ఉంటాడు. ఇది మనం అనుకున్న టాప్ 5 లిస్టు యాజ్ ఇట్ ఈజ్. వాళ్ళ రివీల్ కూడా అలాగే చేశారు. వెరీ నైస్. ఏమైనా జరగచ్చు, ఏదైనా జరగచ్చు. అటు గౌతమ్ హైకి వెళ్ళొచ్చు, ఇటు లోలో ఉన్న వాళ్ళు కూడా 2nd, 3rd పొజిషన్స్కి మారచ్చు. ఏమైనా జరగచ్చు. అది అంతా మీ చేతిలోనే ఉంది. నీ ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేయకూడదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, మీ అభిమాన కంటెస్టెంట్ ఎవరినో మీరు విన్ చేసుకోవాలనుకుంటున్నారు, హ్యాపీగా చక్కగా మిస్ చేయకుండా, నెగ్లెక్ట్ చేయకుండా ఓట్లు వేసుకోండి. గౌతమ్ ఫ్యాన్స్ గౌతమ్కి, నిఖిల్ ఫ్యాన్స్ నిఖిల్కి, ప్రేరణ ఫ్యాన్స్ ప్రేరణకి, అలాగే మిగిలిన నబీల్ ఫ్యాన్స్ నబీల్కి, అవినాష్ ఫ్యాన్స్ అవినాష్కి తప్పకుండా ఓట్లు వేస్తూనే ఉండండి. ఆల్రెడీ ఓట్లు స్టార్ట్ అయిపోయాయి, ఈరోజు ఓపెన్ అయిపోయింది. కాబట్టి ఈ 1 వీకు మీ ఇష్టమైన మనిషికి ఓట్లు వేస్తూనే ఉండండి. ఓట్లు మాత్రమే డిసైడ్ చేస్తాయి ఫైనలిస్ట్ని. ఓకేనా? ఇంకా నేను ఫైనల్ మాట అందరి గురించి చెప్పేది ఏంటంటే, అందరూ ఓకే, అన్ని ప్రాబ్లమ్స్ని సార్ట్అవుట్ చేసుకున్నారు, హగ్గులు చేసుకున్నారు, ముద్దులు పెట్టుకున్నారు, వాళ్ళు హ్యాపీగా రిలాక్స్గా ఉన్నారు. మనం అనవసరంగా దాని గురించి ఇంకా బీపీలు తెచ్చుకోవడం వేస్ట్. అయిపోయింది, అది అయిపోయింది. కాబట్టి ఇంకా హ్యాపీగా రిలాక్స్గా మీ కంటెస్టెంట్కి, మీకు ఇష్టమైన వాడిని, ఆల్రెడీ టాప్ 5లో ఉన్నారు కాబట్టి ఎవరిని లేపాలనుకుంటున్నారో వాళ్ళని మీరు చక్కగా ఓట్లు వేసుకుని నెంబర్ 1 కంటెస్టెంట్గా చేసి విన్నర్ని చేసుకోండి. ఇదంతా మీ చేతిలో ఉంది. ఓకేనా? నైస్. ఈరోజు అందమా అందమా అందనంటే అందమా సూపర్ సాంగ్ కదా. వెరీ నైస్. మంచి సాంగ్తో నాగారు ఎంట్రీ ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. ఫస్టే నిఖిల్ని 2nd ఫైనలిస్ట్గా రివీల్ చేశారు. యాక్షన్ రూమ్లో ఒక బ్యూటిఫుల్ సెటప్, అంత స్మోక్ గీకు అంతా చాలా హడావిడిగా అనిపించింది. అక్కడ వీళ్ళందరూ వెళ్ళి నుంచుని ఏదో లిక్విడ్ ఒక దాంట్లో పోసారు. ఫైనల్గా పోసిన తర్వాత పక్కన ఉంచమని చెప్పారు. కట్ చేస్తే అది ఎలా ఓపెన్ అయింది. వీలు తిరగగానే వెనకాల నిఖిల్ ఫోటోని ఓపెన్ చేశారు. 2nd ఫైనలిస్ట్గా ఆయన. వెరీ నైస్. ఆయన అసలు కేక పెట్టాడు. చాలా థ్యాంక్స్ సార్, నేను ఇక్కడ సీరియల్స్ చేసేటప్పుడు కూడా నువ్వు బయట వాడివి ఇక్కడ వాడివి కాదు అనే ఫీలింగ్తో కొంతమంది మాట్లాడుతూ ఉండేవాళ్ళు. ఆ చిన్న టెన్షన్ నాకు ఉండేది. కానీ నాకు తెలుసు, నాకు నమ్మకం ఉంది, నన్ను అందరూ ఆదరిస్తారని. అది ఈరోజు రివీల్ అయింది. ఇది ఇప్పుడు నిజమైంది. నన్ను ఇంతగా ఆదరించినందుకు అందరికీ థ్యాంక్స్. అంటే అప్పుడు నాగార్జున గారు, బాబు తెలుగు వాళ్ళకి ప్రతి వాళ్ళు మా వాళ్ళే అని ఫీల్ అవుతాను ఆయన అని చెప్పి ఆయన గట్టిగా చెప్పేసరికి, అదే సార్ అది నాకు తెలుసు, జస్ట్ ప్రూవ్ అవుతుందని వెయిట్ చేశాను. వాళ్ళు ప్రూవ్ అయింది సార్. అందరికీ నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అని చెప్పి దండం పెట్టాడు. కొంచెం కంఠంలో కూడా కొంచెం బాధ అది వినిపించింది. వెరీ గుడ్, నైస్ అనిపించింది. కట్ చేస్తే రివర్స్ గేర్ అనే టాస్క్తో మొదలైందమ్మా రచ్చ. ఈరోజు ఫస్ట్ టాస్క్ అది రివర్స్ గేర్ అనమాట. అవినాష్, విష్ణు వీళ్ళిద్దరిని పిలిచి ఒక సాంగ్ ఇస్తారు. ఆ సాంగ్ ఏంటంటే, నిజమేలే చెబుతున్నా జానే జానా ఈ సాంగ్ రివర్స్ గేర్ అంటే ఏంటి, వేరే టైప్లో వేయాలి డ్యాన్స్. అలా ఏంటంటే తాగుబోతు డ్యాన్స్ వేయాలన్నమాట వీళ్ళిద్దరు. ఇంకా రెచ్చిపోయారు. ఇంకా అవినాష్ రెచ్చిపోతాడు కదా, సూపర్గా చేశాడు. ఫన్ ఎంత ఇది ఉన్నా ఎంటర్టైన్మెంట్ అనేది మెయిన్. 75% అనేది ఎంటర్టైన్మెంట్ అనేది ఉండాలి. సినిమా అయినా ఇంకోటి ఉంటేనే ఏదైనా, ఏ షో అయినా, ఇదైనా సరే సక్సెస్ అవుతుంది. అందులో మనవాడు మెయిన్ పాత్ర పోషించాడు. ఈసారి తను వైల్డ్గా కార్డుగా తీసుకురావడం అనేది బిగ్ బాస్ టీం చేసిన ఒక మంచి పని, నిజంగా మంచి పని. అతను న్యాయం చేశాడు. దానికి తగ్గట్టుగానే అన్ని సహకారాలు వచ్చాయి అతనికి. నబీల్ ఆ రోజు సేవ్ చేయడం, కార్డు ఇచ్చి ఏమంటారు దాన్ని, నామినేషన్స్ నుంచి
షీల్డ్తో తనని రక్షించడం, అక్కడి నుంచి అతను ఇంకా దూసుకుపోవడం అనేది అన్నీ ఇంకా టైం అలా కుదిరింది. గ్రేట్, నిజంగా మంచి ఎంటర్టైనర్ అతను, చాలా బాగా చేశాడు. ఆ సాంగ్ అలా సరదా ఫన్నీగా అయిపోయింది. కట్ చేస్తే నిఖిల్ గౌతమ్ని పిలిచారు. వీళ్ళిద్దరూ పులి డ్యాన్స్ వేయాలి, పులుల్లాగా డ్యాన్స్ వేయాలి. మనకి ఈ దసరాలు ఇలాంటి చోట్ల పులి వేషాలు ఉంటాయి కదా, అలాంటి డ్యాన్స్ అనమాట. దానికి నందికొండ వాగుల్లో నాని ఆ సాంగ్ ఇచ్చారు. తరదందత్తాన ఆ సాంగ్కి వీరగొడిసారు ఇద్దరు. మనోడు మధ్యలో డిప్స్ తీసాడు. ఇదేంటో నాయన మధ్యలో డిప్స్ ఏంటని అడిగారు సరదాకి, ఏదో వెరీ నైస్. అది కూడా అయిపోయింది. తర్వాత ప్రేరణ అండ్ విష్ణు వీళ్ళిద్దరికి బెల్లి డ్యాన్స్ ఇచ్చారు. అది చాలా సాడ్ సాంగ్. ఈ చేతితోనే తానే తందానే తత్తానే తానే నానా, ఇంత సాడ్ సాంగ్ని బెల్లి డ్యాన్స్ చేయమన్నారు. రివర్స్ అంతా ఎవరు రివర్స్ వ్యాపారం కదా వాళ్ళిద్దరు. అసలు విష్ణు డ్యాన్స్ ఇంకా అల్లల్లాడిస్తుంది కదా, చింపి చింపి చాడ చేశారు. అందులో కూడా క్యూట్గా చేశారు. గ్రేట్ అనిపించింది, వెరీ గుడ్, చాలా బాగా అనిపించింది. నాగార్జున గారు మెచ్చుకున్నారు. తర్వాత నెక్స్ట్ ఇదే బెల్లి డ్యాన్స్ మళ్ళీ మన అవినాష్తో కూడా చేయించారు. నడానికి అది కట్టుకుని మనోడు డ్యాన్స్ వేశాడు. ఇంకా విపరీతమైన నవ్వులు, సూపర్ సూపర్. తర్వాత అవినాష్ గౌతమ్ పోల్ డ్యాన్స్, నబీల్ని అడ్డంగా నుంచో బాబు పోల్లా నుంచో అన్నారు. ఇది పోల్ డ్యాన్స్ చేశారు. తగిట తదిమి తందాన ఈ సాంగ్, తగిట తదిమి సాంగ్కి పోల్ డ్యాన్స్ ఏంటండి, రివర్స్ అంతే. కాన్సెప్ట్ అది డిఫరెంట్ కాన్సెప్ట్, సరదాగా నవ్వించడం కోసం. ఆ సాంగ్కి ఇంకా మనోళ్ళు పట్టుకుని మనోళ్ళు అల్లల్లాడిచ్చారు. గ్రేట్, బాగా అనిపించింది, సరదాగా నవ్వుకున్నాం. తర్వాత నబీల్ ప్రేరణ వీళ్ళిద్దరిని మంకీ డ్యాన్స్ చేయమన్నారు. పాట వచ్చి ధీర 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 పూరణ ధీర సాంగ్, దానికి మంకీ డ్యాన్స్ చేయాలంట. అసలు వాళ్ళు వింత వింతగా యాక్ట్ చేశారు, అది బాగా అనిపించింది. తర్వాత విష్ణు గౌతమ్ క్లాసికల్ డ్యాన్స్, అసలు మామూలు డ్యాన్సే గౌతమ్కి కష్టం, ఇంకా క్లాసికల్ అనేసరికి ఇంక మనోడు అల్లల్లాడాడు. అంటే అమలాపురం, ఏ అంటే ఇచ్చాపురం అని ఆ సాంగ్, దానికి క్లాసికల్ డ్యాన్స్ చేయాలి. అసలు ఏ విధమైన పాట ఇచ్చి ఏ విధంగా డ్యాన్స్ చేయమన్నా చేసేసే స్కిల్స్ ఉన్న అమ్మాయి విష్ణు. ఇంకా అమ్మాయికి పెద్ద మ్యాటర్ ఏం కాదు, అని కూడా ఎరగొట్టేసింది. మనోడు కూడా సరదాగా చేశాడు, నవ్వుకున్నాం, వెరీ గుడ్. తర్వాత అవినాష్ నబీలు ఒంటికాల నుంచి అని పెట్టారు మన వాళ్ళకి ఇద్దరికి. ఓన్లీ సింగిల్ లెగ్ మీద చేయాలి. నాద్ 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 నాన్న బద్రీనాథ్ అన్న సాంగ్ ఉంది కదా, అది దానికి అసలు నవ్వి 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 వాళ్ళ డ్యాన్స్ అలా ఉంది, మరి ఏం చేస్తాం, అంత బాగా నవ్విస్తాడు మనోడు. 10 పాయింట్స్ ఇచ్చారు ఈ ఒక్క దానికి, వాళ్ళే విన్నారు దీంట్లో, వెరీ గుడ్, నైస్. తర్వాత విష్ణు నిఖిల్ వీళ్ళు స్నేక్ డ్యాన్సు. పాట వచ్చి ఇప్పటికింకా నా వయసు నిండా 16, ఈ పాటకి స్నేక్ డ్యాన్స్ ఎలా ఉంటుంది చూడండి. అసలు ఇప్పటికింకా ఎంతగా ఉంది, అది బాగుంది, మంచి కాన్సెప్ట్. ఎవరో అని బాగా వర్కౌట్ చేశారు, ఇది చాలా బాగా అనిపించింది. తర్వాత నిఖిల్ అలాగే ఆగమ్మ అని చెప్పి ప్రేరణ పిలిచారు. మీరిద్దరు స్లో మోషన్ డ్యాన్స్ అన్నారు. నిఖిల్ ప్రేరణ స్లో మోషను. మన్మథ రాజా ఎంత ఫాస్ట్ సాంగు అది, మంచు మనోజ్ గారు సదా తందన నాన్న తారినానే తందానే, దానికి స్లో మోషన్. మన్మథ రాజా పాట ఫాస్ట్గా వెళ్తుంటుంది, వీళ్ళు మాత్రం స్లోగా చేయాలి. వీళ్ళు కూడా మ్యాక్సిమం ట్రై చేశారు, చాలా బాగా వచ్చింది, వెరీ నైస్. కట్ చేస్తే ఈ టాస్క్లో విష్ణు విన్ అయ్యారు, విష్ణు గ్రూప్ వాళ్ళు విన్ అయ్యారు, సూపర్ అనిపించింది. కట్ చేస్తే నెక్స్ట్ థర్డ్ ఫైనలిస్ట్ని రివీల్ చేయాలన్నారు. అందరూ పక్క నుంచి ఉన్నారు, కొంతమంది మిగతా నలుగురు పక్క నుంచి ఉన్నారు. కట్ చేస్తే ఒక బాల్స్ అన్నీ సెట్ చేసేసారు, మొత్తం బాల్స్ అన్నీ ఉన్నాయి. ఆ వెనకాల ఇతని ఫోటో ఉంది గౌతమ్ది. ఇది వెంటనే ఫైర్ వచ్చింది, ఫైర్ అయిన ఫైర్తో బెలూన్స్ అన్నీ పగిలిపోతే అలా మనోడు గౌతమ్ రివీల్ అయ్యాడు, థర్డ్ ఫైనలిస్ట్. వెరీ నైస్, మనోడు చాలా చాలా థ్యాంక్స్ అని. ఇంకా అక్కడి నుంచి మనోడికి ఫేస్లో గ్లో వచ్చింది. అప్పటిదాకా భయం ఉంటుంది, ఆల్రెడీ ఒకటి అయింది, ఇంకొకటి నిఖిల్ అయ్యాడు, నెక్స్ట్ ఏంటి, నేను ఏ పొజిషన్లో ఉంటాను, ఏంటి నేను అంత తిట్టారు, ఎలా నువ్వు టెన్షన్ ఆటోమేటిక్గా ఉంటుంది. అక్కడ ఉంటే తెలుస్తుంది మాకు, ఇక్కడ ఉంటే ఎన్ని కబుర్లు అని చెప్తాం, కానీ అక్కడ ఉన్నవాడికి తెలుస్తుంది అసలు టెన్షన్ ఏంటి, బాధ ఏంటి అనేది. అలా మనోడి ఫేస్లో రిలాక్సేషన్ వచ్చింది, అమ్మాయి అనుకున్నాడు, వెరీ గుడ్, నైస్. అక్కడి నుంచి ఇంకా రిలాక్స్ అయిపోయాడు. నెక్స్ట్ అది అయిపోగానే గెస్ ద క్యారెక్టర్ అని ఇంకొక కొత్త టాస్క్. అదేం లేదు, పాట అక్కడ ఒక ఫోటో వస్తుంది, అందులో హీరోది, ఆ హీరో గారి ఫోటోకి ఫేస్ ఉండదు అనమాట. ఆ హీరో ఏ గెటప్లో ఉన్నాడో చూసి ఆ గెటప్ని బట్టి ఏ సినిమా, ఆ సినిమాలో ఏంటమ్మా నువ్వు, ఏ సినిమా, ఆ సినిమాలో హీరో పాత్ర ఏంటనేది చెప్పాలన్నమాట. ఫస్ట్ నబీల్ని అడిగారు, గంట కొట్టాలి, గంట కొట్టాడు. కొట్టగానే అది ఆ ఫోటో ఏంటంటే బాలకృష్ణ గారిది అనమాట. బాలకృష్ణ గారి ఫోటో, ఒక్క నిమిషం.
ఓకే, ఫస్ట్ నబీల్ గంట కొట్టాడు. అది అఖండ సినిమాలో బాలకృష్ణ గారి ఫోటో అనమాట. ఆ ఫేస్ ఉండదు, ఆ గెటప్ చూస్తే మనం గుర్తుపట్టాలి. వెరీ గుడ్, గుర్తుపట్టాడు, నైస్. తర్వాత నెక్స్ట్ అఖిల్ గంట కొట్టాడు, అది ఛత్రపతిలో మన ప్రభాస్ గారి ఫోటో. తర్వాత అందులో నెక్స్ట్ దసరాకి సంబంధించి ఈ నానిది అయితే సరిగ్గా చెప్పలేకపోయారు, ఎవరో చెప్పలేకపోయారు. అది పేరు ధరణి అంట, అందులో హీరో గారి పేరు. అది ఇద్దరు సరిగ్గా చెప్పలేకపోయారు కానీ పాయింట్ ఇచ్చారు, ఇద్దరికి పాయింట్ ఇచ్చేసినట్టున్నారు. నెక్స్ట్ నబీల్ కొట్టాడు స్మార్ట్ శంకర్లో మన ఈయన ఫోటో బాగా అనిపించింది, బాగా చెప్పాడు, టాక్ అని చెప్పేసారు వీళ్ళంతా. కొన్ని మనం కూడా కనిపెట్టలేం. స్మార్ట్ శంకర్ ఈజీ కనిపెట్టచ్చు. తర్వాత నిఖిల్ గుడుంబ శంకర్ నుంచి మన పవన్ కళ్యాణ్ అనే ఫోటో, ఆయన రెండు ప్యాంట్లు ఉంటాయి కదా, అది చూడగానే ఇమీడియట్గా తెలిసిపోద్ది. తను చెప్పాడు శంకర్ అని చెప్పేశాడు గుడుంబ శంకర్లో. తర్వాత మళ్ళీ నిఖిలే కొట్టాడు పోకిరి పండుగాడు, ఇది వాళ్ళ టీం కూడా వాళ్ళు హెల్ప్ చేస్తుంటారండి, అది కూడా ఉంది. తర్వాత మళ్ళీ నిఖిలే కొట్టాడు. తర్వాత నబీల్ ఇంకోటి కొట్టాడు మగధీర భైరవ రామ్ చరణ్ గారిది. తర్వాత నిఖిల్ పుష్ప అది కొట్టాడు. ఫైనల్గా దాంతో ఆ రౌండ్ ఫినిష్ అయింది. అది అయిన తర్వాత నెక్స్ట్ ఫోర్త్ ఫైనలిస్ట్ని రివీల్ చేయాలన్నారు. కట్ చేస్తే మిగిలినంత పక్కన ఉన్నారు, ముగ్గురు మాత్రం మిగిలారు. కాబట్టి నబీల్, ప్రేరణ అండ్ విష్ణు ముగ్గురు నుంచి అక్కడ ఒక పెద్ద కర్టన్ వేశారు రెడ్ కలర్ది. ఆ కర్టన్ చూస్తూ ఉండండి, నేను లెక్క పెట్టగానే అది డ్రాప్ అవుద్ది, అందులో ఫోర్త్ ఫైనలిస్ట్ ఉంటారని చెప్పారు. కట్ చేస్తే 1 2 3 4 చెప్పగానే అలా వీళ్ళు ముగ్గురులోనూ టెన్షన్, ఎవరు ఉంటారో తెలియదు, అందరూ ఉంటామని ఆశ, మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉన్నారు పాపం వాళ్ళు ముగ్గురు. కరెక్ట్గా కర్టన్ అలా డౌన్ అవ్వగానే అక్కడ ప్రేరణ కనిపించింది. ఆ అమ్మాయి అసలు ప్రైస్లెస్ అనమాట, ఇంకా ఎక్స్ప్రెషన్, ఉంటానో ఉండనో, ఏ పొజిషన్లో ఉన్నానో తెలీదు. లాస్ట్ 2-3 వీక్స్ నుంచి సేవ్ అవుతుంటేనే అమ్మాయి సెలబ్రేట్ చేసేసుకునే పరిస్థితిలోకి తీసుకొచ్చారు. కాబట్టి పాపం అమ్మాయికి నమ్మకం లేదు. ఫైనల్గా అమ్మాయికి కనపడేటప్పటికి చాలా హ్యాపీ ఫీల్ అయింది. అందరూ విష్ణు అందరూ వెళ్ళి హక్ చేసుకుని కంగ్రాట్స్ చెప్పారు. ఇంకా అమ్మాయికి అక్కడి నుంచి ఆ అమ్మాయికి జోష్ వచ్చింది. అక్కడి నుంచి నెక్స్ట్ కట్ చేస్తే ఇప్పుడు ఇంకొకటి థ్యాంక్స్ అండ్ సారీ అని ఒక సెగ్మెంట్ ఒకటి పెట్టారు. అందులో ఏంటంటే విష్ణుని ఫస్ట్ లేపారు, అమ్మ ఏంటి పరిస్థితి, నీకు ఎవరో థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నావు, ఎవరికి సారీ చెప్పాలనుకుంటున్నావు అంటే, థ్యాంక్స్ సీతకి సార్, నా ఆత్మకి శాంతి కలిగించింది, నా ఆత్మకి శక్తిని ఇచ్చింది అని సీత పేరు చెప్పింది. సారీ అంటే రోహిణి నాకు చాలా విషయాల్లో నాకు మంచి ఫ్రెండ్ అయినా కూడా తెలియకుండా తను మిస్అండర్స్టాండ్ చేసుకుని చాలా మాట్లాడినాను, అందుకనే రోహిణికి సారీ చెప్తానని చెప్పింది. నిజమే. కట్ చేస్తే నబీల్, రాజా ఏంటి పరిస్థితి ఇదంటే, మణికంఠ ఫస్ట్ వీళ్ళిద్దరూ చాలా బాండింగ్ ఉండేవాళ్ళు కదా, మణి అండ్ నబీల్, ఎక్కడ చూసినా వాళ్ళిద్దరూ ఉండేవాడు. మణి విషయంలో నేను థ్యాంక్స్ చెప్తాను సార్, మణికి నాకు చాలా ఇది, తను నాకు లోలో ఉన్నప్పుడు అన్నీ చెప్పేవాడు దగ్గర ఉండేది. తర్వాత ప్రేరణకి సారీ చెప్తాను సార్, అప్పుడు ఏదో కోపంలో ఉండి మామూలుగా సార్ట్అవుట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ కూడా నేను తీసుకొచ్చి నామినేషన్స్లో పెట్టాను, గుర్తుందా? ఆ రోజు ఇద్దరు ఇలా అనుకుంటారు కదా నామినేషన్స్లో. అప్పుడు ఏంటి మనోడు పక్కన నుంచున్నప్పుడు ఫస్ట్ చీఫ్, అప్పుడు ఇద్దరు పక్కన నుంచున్నారు బొమ్మలు పట్టుకొని, అప్పుడు మనోడు హౌస్ అంతా మనోడు ఓకే చేశారు, అమ్మాయి అవ్వలేదు, చీఫ్ అతను అయ్యాడు. అప్పుడు ఆ అమ్మాయి చాలా చీప్గా చూసిందని ఏదో ఒక చిన్న సిల్లీ పాయింట్ చెప్పి అక్కడ కంపు చేశాడు అనమాట. అది గుర్తు రిగ్రెట్ అవుతాయి ఇవన్నీ. అది దానికి సారీ చెప్పాడు, అయిపోయింది. కట్ చేస్తే అవినాష్ నీ పరిస్థితి ఏంటంటే, నబీల్కి సార్ ఆ రోజు మనోడు నాకు అది ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి నన్ను చేయకపోతే ఈరోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు, అతని వల్ల ఈ జర్నీ ఇంకా ఇలా సాగింది, ఈరోజు నేను టాప్ 5లో ఉన్నానంటే కారణం నబీలే. కాబట్టి ఒక థ్యాంక్స్ సరిపోతే ఎన్ని థ్యాంక్స్ అని చెప్పొచ్చండి అని అన్నాడు. నిజం, 100% అది నిజం. అంటే ఒక్కొక్కసారి అదృష్టం మనకి అలా కలిసి వస్తుంది, అతనికి కష్టం కూడా ఉంది కాబట్టి దేవుడు అలా వర్కౌట్ చేశాడు. ఏదో రూపం నుంచి వస్తుంది, ఏదో రకంగా మనకి కష్టపడాలంతే, మిగిలిన విషయాలు పక్కన పెట్టి. అలాగా తర్వాత విష్ణుకి సారీ అండి, ఎందుకంటే విష్ణు నామినేషన్స్లో నేను అంటే ఎప్పుడు నామినేషన్స్ గురించి మనం డిస్కస్ చేసుకోకూడదు కాబట్టి ఎప్పుడూ డిస్కస్ చేయకుండా ఒకసారి అనుకోకుండా తనని నేను నామినేట్ చేయడం జరిగింది అని తనకి సారీ చెప్పాడు. నాకు మంచి ఫ్రెండ్ అయినా సరే తప్పలేదని చెప్పాడు. ఆ అమ్మాయి కూడా ఆ విషయాన్ని అక్కడితో తీసేసింది. ఓకే డన్ అనుకున్నారు, ఇద్దరు హక్ చేసుకున్నారు, అక్కడితో అయిపోయింది. కట్ చేస్తే నెక్స్ట్ గౌతమ్, నిఖిల్కి సారీ నబీల్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నిఖిల్ ఏంటంటే, పృథ్వీకి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను సార్, నాకు చాలా ఇదిగా ఉన్నాడు, లోలో ఉన్నప్పుడు అన్ని రకాలుగా నాకు సపోర్ట్గా ఉన్నాడు, కాబట్టి పృథ్వీకి నేను థ్యాంక్స్ చెప్తాను. అలాగే గౌతమ్కి నేను సారీ చెప్తాను.
లాస్ట్ వీక్ జరిగిన డిస్టర్బెన్స్, మొన్న జరిగిన డిస్టర్బెన్స్, తను నేను తిట్టడం కానీ ఇంకోటి కానీ ఇంకెప్పుడు ఇలా అవ్వదని అతనికి మాటిస్తూ అనగానే అది హగ్ చేసుకున్నారు. వెంటనే మనోడు గౌతమ్ నిఖిల్కి ముద్దు పెట్టాడు. అక్కడితో క్లోజ్ అయిపోయింది. చాలా నాకు అది ఆ సీన్ చాలా బాగా అనిపించింది. వెరీ నైస్, వెరీ నైస్. కోపంలో అగ్రెషన్లో ఉన్నప్పుడు ఇలాంటివన్నీ, తర్వాత మళ్ళీ మామూలే అనే ఫీలింగ్ వచ్చింది. వెరీ గుడ్ అనిపించింది. నెక్స్ట్ అవినాష్ని అడిగితే అవినాష్ నబీల్కి థ్యాంక్స్, విష్ణుకి సారీ చెప్పాడు. తర్వాత గౌతమ్ లేతే థ్యాంక్స్ నిఖిల్కే చెప్పాడు, సారీ కూడా నిఖిల్కే చెప్పాడు. సారీ ఏంటంటే జరిగిన దానికి గొడవలకి, థ్యాంక్స్ ఏంటంటే మంచిగా వండి పెట్టాడు సార్ మా అందరికీ, అందుకనే తనకి నేను థ్యాంక్స్ చెప్తాను అన్నాడు. వెరీ గుడ్. తర్వాత ప్రేరణ లేపారు. అమ్మ ఏంటి పరిస్థితి ఏంటంటే ఇంట్లోనే కదా సార్, బయట వాళ్ళకి చెప్పచ్చు అంటే చెప్తావులే అమ్మ నువ్వు మీ ఆయనకి అందరికీ చెప్తాను అది తెలుసు అంటే, సార్ పెళ్ళైన 1 year కూడా అవ్వలేదు సార్, పెళ్ళైన వెంటనే పంపించేశారు సార్ నన్ను వెళ్ళమని అంటే, ఈ 100 days ఆయన చాలా హ్యాపీగా ఉంటాడులే అని అన్నారు. కట్ చేస్తే మనోడు అవినాష్ కూడా అవును సార్ హీ లాట్ ఎంజాయ్ హీ లాట్ సార్ ఏదో చెప్పాడు మనోడు కామెడీగా ఫన్నీగా. అది అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఫస్ట్ నబీల్కి థ్యాంక్స్ చెప్పింది. ఎందుకంటే నబీల్ నాకు డైరీ లాంటివాడని ఇంతకుముందు ఒకే మాట, డైరీ లాంటివాడండి, ఏమున్నా నాకు ఏ స్ట్రెస్ ఉన్నా నేను నైట్ టైం మేము పడుకుని ఉంటాం కాబట్టి అక్కడ అది ఒక రూమ్లో ఉంటాం కాబట్టి తనకు అన్నీ నేను షేర్ చేసేవాడు. దాన్ని తను చక్కగా పేషెంట్గా చాలా వినేవాడు. నాకు ఆ స్ట్రెస్ అంతా పోయి నేను నార్మల్ అయ్యేదాన్ని, థ్యాంక్స్ దానికి అని నబీల్కి థ్యాంక్స్ చెప్పింది. విష్ణుకి ఫస్ట్లో బిగినింగ్ డేస్లో అంటే అమ్మాయిది ఎవరైనా ఒక పాయింట్ పట్టుకుని తను తగ్గించడానికి మొదటి నాంది పడింది ఆ టాస్క్లోనే. ఈ అమ్మాయి తన మీదకి వచ్చి రక్కిందనో ఇంకోటనో ఆ రాక్షసులో ఎలా మీద పడిపోతుంది, ఇది ఒక రాక్షసు అని తిట్టింది కదా, ఆ ఒక్క మాట అప్పుడు నోరు జారింది. అక్కడి నుంచి ఇంకా తనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. తర్వాత పాపం గెయిన్ అయింది, కానీ ఆ తర్వాత ఈ మెగా చీఫ్ వచ్చి మొత్తం సర్వనాశం చేసింది. ఓకే డన్. అలాగా తనకి సారీ సార్ అని చెప్పింది. వెరీ గుడ్ అన్నారు. అయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఫైనలిస్ట్ని రివీల్ చేయాలి. పదని బాబు అన్నారు. కట్ చేస్తే ఒక ప్లేస్లో నుంచోబెట్టారు ఇద్దరిని. మిగతా వాళ్ళంతా హాల్లో కూర్చొని చూస్తున్నారు. వాళ్ళిద్దరు మాత్రం యాక్షన్ రూమ్లో ఉన్నారు. ఇది ఉంటుంది కదా, ఏదో బాల్లో పెట్టారు, దాని మీద చేతులు పెట్టాలన్నారు. అదే సంథింగ్ అలా పెట్టిన తర్వాత ఒక స్క్రీన్ ఉంటుంది, ఆ స్క్రీన్లో అపీర్ అవుతుంది అన్నమాట ఫేస్. అలా నబిల్ది 5th ఫైనలిస్ట్గా అతను అయ్యింది. అమ్మాయి ఆటోమేటిక్గా ఎలిమినేట్ అయింటే కదా. ఇంకా అమ్మాయి మనోడు అందరికీ థ్యాంక్స్ చెప్పాడు. మనోడికి దడ ఏమైందో తెలీదు, అంటే మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. ఏమో నేను టాస్క్లో సరిగ్గా ఆడలేదని లాస్ట్ వీక్ అంత ముందు వీక్ కూడా నన్ను తిట్టారు, ఈ చుట్టూడు సరిగ్గా చుట్టలేదు అన్నారు, అవన్నీ అయినాయి కదా, ఉంటానో ఉండనో అనే డౌట్లో ఉన్నాడు పాప మనోడు. ఒక్కసారి ఉన్నామనగానే మనోడికి అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. వాళ్ళకి ఏం తెలుస్తుంది అక్కడ ఏం జరుగుతుందో, మన ఇక్కడి నుంచి అన్నీ చూస్తున్నాం కాబట్టి సోది సొల్లు చెప్పుకుంటున్నాం, కానీ అక్కడ అలా కుదరదు పాపం వాళ్ళ పరిస్థితులు. కట్ చేస్తే మనోడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈ అమ్మాయిని లైటర్ వేలో తీసుకుంది, పెద్ద టెన్షన్ ఏం పడలేదు. గుడ్ అనుకున్నాను నేను. సరే బయటకు వచ్చేసారు. బయటకు వచ్చిన తర్వాత అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి అక్కడి నుంచి స్టేజ్ మీదకి రాగానే ఇంకా జర్నీ వేశారు. తంది మిక్స్డ్ ఫీలింగ్స్తో అద్భుతమైన జర్నీ. ఎక్కువ నవ్వుతూనే కనిపించింది అమ్మాయి. ఎక్కడా గొడవలు పడినట్టు అరుపులు కేకలు ఏడుపులు పెద్దగా లేవు. 1-2-3 ఉంటాయి తప్ప మిగతా అన్నీ నవ్వులే. ఆ డ్యాన్సులు నవ్వులు డ్యాన్సులు. ఫస్ట్ వీక్లో వచ్చి 14 వీక్ వరకు అంత బాగా ఉండి మంచి పేరుతో వెళ్తున్న మరో అమ్మాయి. వెరీ గుడ్. బ్యాడ్ నేమ్ ఏమీ రాదు నాకు తెలిసి. 100కి 200% తనకి బ్యాడ్ నేమ్ రావడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ఒక్క పృథ్వీతో సరదాగా తనకి సంబంధించిన అది జెన్యూన్గా ఉంది కాబట్టి, అదేమన్నా ఫ్లట్టింగ్ అన్నకన్నా కూడా జెన్యూన్గా ఒక మనిషితో తన ప్రేమను అలా పంచుకుంది కాబట్టి అది రాంగ్ అనడానికి కూడా ఎవరికి గట్స్ లేవు, అంత సీన్ లేదు. కాబట్టి హ్యాపీగా చక్కగా మంచి కెరీర్ తనకు కూడా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఓకే అలా అయిపోయింది. జర్నీ సూపర్గా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా హౌస్ మేట్స్తో మాట్లాడుతూ అమ్మ చిన్న టాస్క్ ఏంటి పెట్టు అని. ఆవిడ ఎప్పుడు యూనివర్సు ప్లానెటరీ మోషన్స్ అంటుంది కాబట్టి అక్కడ సూర్యుడి దగ్గర నుంచి మొత్తం అన్ని గ్రహాలు పెట్టారు, 9 గ్రహాలు పెట్టారు. ఏ గ్రహం అయితే దగ్గరగా ఉందో కప్పుకి దాన్ని బట్టి 1 2 3 4 5 పెట్టమంటే అమ్మాయి లాస్ట్లో గౌతమ్ని పెట్టింది. ఎందుకంటే నీ గేమ్ నాకు ఇంకా అర్థం కావట్లేదు, అర్థం అవ్వలేదు, నేను ఇంటికి వెళ్ళక చూసుకోవాలి, దట్స్ ఏంటంటే నిన్ను లాస్ట్లో పెడుతున్నానని చెప్పి 5th పొజిషన్లో పెట్టింది. 4th పొజిషన్లో అవినాష్ని పెట్టింది. థర్డ్ పొజిషన్లో నబీల్ని పెట్టింది. 2nd పొజిషన్లో ప్రేరణ పెట్టింది. అమ్మ ప్రేరణ లేడీ విన్నర్ అవ్వాలి, ఐ థింక్ నువ్వు విన్ అవ్వాలని కోరుకున్నాను, బట్ నాకున్న పరిస్థితిని బట్టి ఇది మైండ్లోని 2nd పొజిషన్ పెట్టి మనోడిని నిఖిల్ని నువ్వు కప్పుకి చాలా దగ్గరగా ఉన్న ప్లానెట్ అని అక్కడ పెట్టింది. మరి జడ్జిమెంట్ మనమే చెప్తున్నాం, అక్కడ మనం ఏదో మాట్లాడేసుకుంటున్నాము, ఏదో బయాసుడు తోలు అని మాట్లాడి వాళ్ళకి ఎవరున్నారు పిఆర్లు అక్కడ అంటే వాళ్ళకి తెలుస్తుంది కదా, వాళ్ళకి జ్ఞానం ఉంటుంది కదా మనకున్నట్టే. కానీ మనం ఇక్కడ చూసి ఒక జ్ఞానంతో మాట్లాడుతున్నాం, అక్కడ ఏమీ తెలియకపోయినా వాళ్ళకి అలా అనిపించిందంటే నిఖిల్ విషయంలో మిగిలిన వాళ్ళ విషయంలో మరి ఆలోచించాలి కదా మనం కూడా. అది పరిస్థితి.
ఫైనల్గా ఈరోజు ఎపిసోడ్ సరదాగా గడిచింది. ఆ అమ్మాయి ఈరోజు నిష్క్రమించింది. టాప్ 6 పొజిషన్కి వచ్చి ఇంత అద్భుతమైన పేరు ప్రతిష్టలతో విష్ణు వెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో టాప్ 5 అక్కడ ఉన్నారు. ఇంకా మీరందరూ రెచ్చిపోండి. మీ అభిమాన యాక్టర్కో లేకపోతే మీ అభిమాన కంటెస్టెంట్ అనుకుంటారు, ఏమనుకుంటారు, చక్కగా ఓట్లు వేసి మిస్డ్ కాల్స్ అవి ఇచ్చి మీరు చేయాల్సిన క్యాంపెయినింగ్ అంతా చేసుకుంటూ చక్కగా ఈ 5 రోజుల్లో వాళ్ళు హైలైట్గా నెంబర్ 1 అవ్వడానికి మీ వంతు కృషి మీరు చేసి మీకు ఇష్టమైన పర్సన్ మీరు విన్ చేయించుకుని బీబీ సీజన్ 8 తెలుగులో కంటెస్టెంట్ విన్నర్ అయ్యేలాగా మీరు అనుకున్న మనిషి విన్నర్ అయ్యేలాగా మీ వరకు మీరు ఎంతవరకు చేయగలరో వాళ్ళకి హెల్ప్ చేసి మీ వాళ్ళని విన్ చేయించుకోండి. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఫినిష్ అయిపోయింది. హ్యాపీగా ఎంజాయ్ చేసాం. అలాగే రేపటి నుంచి లైవ్ స్టార్ట్ అవుద్ది. మళ్ళీ గేమ్స్ అయ్యే మొదలవుతాయి. కామెడీ ఇంకా ఇప్పుడు పెద్ద బాధేసుకుని కొట్టేసి తీసేసుకుని ఏముండవు. ఇంకా అందరూ రిలాక్స్ అయిపోతారు. పొజిషన్స్ కూడా అర్థమైపోయి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడి నుంచి కామనే ఒక్కొక్కళ్ళు తెలిసిన వాళ్ళు రావడము, ఫ్రెండ్స్ రావడము, లేకపోతే సీరియల్ ప్రమోషన్స్ కానీ ఇలాగా ఈ 4-5 రోజులు ఇలా గడిచిపోద్ది. ఇంకా ఫైనల్ డే మనం ఫైనల్స్ ఎలా ఉంటాయో మనకు రెగ్యులర్గా తెలుసు కాబట్టి దాన్ని కూడా సరదాగా ఎంజాయ్ చేద్దాం. మనం అనుకుంటా టాప్ 5లో ఉన్నవాళ్ళు అదే పొజిషన్లో ఉంటారా, పొజిషన్స్ మారుతాయా, ప్లానటరీ మోషన్స్ ఎలా మారుతాయి అనేది ఈ 1 వీక్లో జరిగే ఓటింగ్ని బట్టి వాళ్ళ ప్రవర్తన బట్టి కూడా జరగచ్చు. వాళ్ళు కూడా సైలెంట్గా 5 రోజులు ప్రశాంతంగా గడిపేస్తే ఎవరి పొజిషన్లో వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. తేడా కొట్టిందంటే ఏమన్నా జరగచ్చు. మన ప్రెడిక్షన్స్ ఏమన్నా మారచ్చు. ఎవరికి ఏది రాసి పెడితే అది వస్తుంది. కాబట్టి హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తూ రిలాక్స్గా ఈ బిగ్ బాస్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ రేపు సరదాగా రేపు ఈవినింగ్ ఏం జరిగిందో మనం మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్, గుడ్ నైట్. మీ శ్రీరాజ్ బళ్ళ.